ఇది అమెరికాలోని జార్జియా రాష్ట్రం. ఇక్కడ అట్లాంటా అని చెప్పేసి ఎయిర్పోర్ట్కి వచ్చాను. ఇక్కడి నుంచి లాస్ ఏంజల్స్ వెళ్తున్నాను నేను. ఈ అట్లాంటా ఎయిర్పోర్ట్ చాలా పెద్దది, చాలా పెద్దది. నేను నా టెర్మినల్ సంబంధించి నేను ఎన్ టెర్మినల్కి వచ్చి E42 గేట్ ఎక్కాలి అంటే ఒక రైలు ఎక్కాలి. లోపల ఇంటర్నల్గా రైలు ఉంటుంది. ఆ రైలు కరెక్ట్గా తీసుకొచ్చి మన ఈ టెర్మినల్ ఈ గేట్ దగ్గరికి వెళ్ళాలంటే అక్కడ డ్రాప్ చేస్తుంది. అక్కడి నుంచి వేరియస్ గేట్స్కి వెళ్ళటానికి మనకు టెర్మినల్ ఉంటుందండి. ఆ టెర్మినల్లో మనం వచ్చేసామన్నమాట. మన గేట్కి మనం వెళ్ళిపోవాలి. చూడండి ఎంత రష్ అంటే ఎవ్రీ 1 minute ఒక ఫ్లైట్ ఎగురుతుంది అట్లాంటి. అది ఎవ్రీ 1 minute ఒక ఫ్లైట్. ఇప్పుడు అటు 2 ఫ్లైట్లు దిగినాయి. అలా ప్రతిదీ కూడా అట్లాంటాలో చాలా పెద్ద ఎయిర్పోర్ట్ అండి. అబ్బో, నేను ఫస్ట్ టైం చూశాను. అది ఇది అట్లాంటి. అలాగే మనం చూస్తే ఇక్కడ మీకు కొంచెం ఎత్తుగా బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా. ఉదాహరణకి అదిగోగా పైన వెనకాల ఎత్తుగా కనిపించే బిల్డింగ్స్ దగ్గర మా అబ్బాయి ఇల్లు ఉంది. ప్రస్తుతం అక్కడ వాన పడుతున్నట్టుంది. వర్షంకి బిల్డింగ్స్ కనిపించట్లేదు. అక్కడి నుంచి వచ్చాను నేను. అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి 40 నిమిషాలు పట్టింది ఎయిర్పోర్ట్. దెన్ ఎయిర్పోర్ట్కి వచ్చాక ఇక్కడ అబ్బాయి దింపాడు. అది చూడండి. ఇప్పుడు ఒక 2 ఫ్లైట్లు వెళ్ళినాయి, మళ్ళీ 3వ ఫ్లైట్ వెళ్ళిపోయింది. చూసారా? ఇంకా నాది 2 minutes అవ్వలేదు నా వీడియో. 2 minutes అవ్వకముందే 2-3 ఫ్లైట్లు ఎగిరినాయి. సో దీని వెనకనే మళ్ళీ ఒక ఫ్లైట్ వస్తుంది పైకి ఎగరటం. ఇది అట్లాంటా అండి. ఈ అట్లాంటా ఎయిర్పోర్ట్ ప్రసిద్ధి అన్నమాట. సో ఇక్కడ ఇంకా చాలా ప్లేస్. అది డెల్టా అని కనిపించేది ఏంటంటే డెల్టా ఎయిర్లైన్స్ వాళ్ళ ఆఫీస్. అది వాళ్ళ టెర్మినల్. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది వాళ్ళ ఫ్లైట్లు. ఇలా ఎయిర్పోర్ట్ చుట్టూ కూడా రైలు ఉంటుంది. ఆ రైలే ఆటోమేటిక్గా మన గేట్ దగ్గరికి తీసుకొచ్చి దింపగానే మన గేట్ నెంబర్ ఎంతో గుర్తుపెట్టుకొని ఎలివేటర్ ఎక్కేసి పైకి వచ్చేసి మన గేట్ దగ్గరికి వచ్చేయాలి. అది ప్రస్తుతం నేను అట్లాంటా నుంచి లాస్ ఏంజల్స్ వెళ్తూ ఉన్నాను. అదండి విషయం. వెళ్ళినందుకు